2.0 యాక్టివేట్ అయింది. మరి దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందా? రవి ఒక్కడే ఇదంతా చేయగలడా? ఒకసారి దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, ఎలా చూడాలి? ఇప్పుడు రవి ఏమో కేసు జరుగుతుంది, నేనేం మాట్లాడను అన్నారు. ఆయన ఇండియాలోనే ఉన్నారు. ఎక్కడున్నారు? ఇండియాలోనే ఉన్నారా లేకపోతే మళ్ళీ అబ్రాడ్కి వెళ్ళిపోయారా? దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని అనుకోవాలా? ఐబొమ్మ రవికి సంబంధించి కోర్టు చాలా స్పష్టంగా బెయిల్ కండిషన్లు చాలా స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా వద్దు, మరొకసారి కనుక ఇలాంటివన్నీ చేస్తే మాత్రం బెయిల్ క్యాన్సిల్ అయితే యాక్ట్ తీసుకోవాల్సి వస్తుంది అన్న విషయాన్ని కండిషన్ ఇచ్చిన నేపథ్యంలో మరి మరొకసారి ఐబొమ్మ 2.0 అంతకుముందేమో మామూలు క్వాలిటీ సినిమాలు వచ్చేవి, ఈసారి మరింత హెచ్డి క్వాలిటీ తోటి ఐబొమ్మ 2.0 వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ఐబొమ్మ కంచనలో జరుగుతుందా, లేకపోతే ఐబొమ్మకు సంబంధించిన రవి నెట్వర్క్ లో ఉన్న వ్యక్తులు కావాలని చెప్పని పోలీసులకు ఛాలెంజ్ చేస్తూ ఐబొమ్మ 2.0 అని చెప్పని అన్ని హెచ్డి మూవీలు రిలీజ్ చేస్తున్న కొత్త హెచ్డి మూవీలు రిలీజ్ చేస్తున్న సంబంధించి మనం చూస్తా ఉన్నాం. దీంట్లో మరి ఎవరున్నారన్న దాని మీద, అలాగనే ఒక రకంగా చూడాలంటే సజ్జనార్ గారికే షాక్ ఇస్తూ దీంట్లో సజ్జనార్ గారు చాలా సీరియస్ గా తీసుకొని ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం, తర్వాత దీంట్లో ఇలాంటి నెట్వర్క్ ఉన్న వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి చేశారు. కాబట్టి ఇప్పుడు ఐబొమ్మ 2.0 విత్ హెచ్డి వీడియోస్ అని చెప్పని వాళ్ళు రిలీజ్ చేసే విధానం చూస్తుంటే ఖచ్చితంగా ఇదంతా కూడా ఐబొమ్మ రవి నెట్వర్క్ లో ఉన్న వ్యక్తులు చేస్తున్నారా, లేకపోతే ఐబొమ్మనే బ్యాక్ ఎండ్ లో ఉండి చేపిస్తున్నాడు అని చెప్పి దాని మీద పోలీసులు విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. మరి ఐబొమ్మ 2.0 ని ట్రేస్ అవుట్ చేస్తారా, మరి ఐబొమ్మ రవిని ఈ విషయం మీద మరోసారి పిలిపించి విచారించి ఇంకా ఎవరెవరు ఉండుండొచ్చు, ఎవరు ఈ నెట్వర్క్ లో ఉండే అవకాశం ఉందని దాని మీద విచారించే అవకాశం కల్పిస్తారు. ఇదంతా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఐపీ అడ్రస్లు, తర్వాత దీనికి సంబంధించిన హైయర్ టెక్నాలజీ కూడా ట్రాక్ చేసే కొత్త టెక్నాలజీ వచ్చింది, ఏ టెక్నాలజీ వచ్చింది, మరి ఆ టెక్నాలజీ ఉపయోగించి ఐబొమ్మ 2.0 హెచ్డి మూవీస్ ని అడ్డుకుంటారా, తర్వాత దీన్ని వెనకుండి నడిపించేది ఎవరు, దీంతో రవికి సంబంధించిన హస్తం ఉందని దాని మీద పలు అనుమానాలను ప్రస్తుతం మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వీడియోస్ నిశ్చితంగా పరిశీలించి ట్రాక్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కానీ ఐబొమ్మ రవి ఉండే అవకాశం లేదంటున్నప్పటికీ కూడా ఐబొమ్మ రవికి సంబంధించిన నెట్వర్క్ లో ఉండే ఇలాంటి మరొక ఐబొమ్మ రవి 2.0 హెచ్డి వీడియోస్ అని చెప్పి చేస్తుంటే పోలీసు కూడా అనుమానిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. కళ్యాణ్, అయితే ఇన్నారెడ్డి, దీనికి సంబంధించి అంటే కొత్త సినిమాలన్నీ కూడా ప్రస్తుతానికి ఈ ఐబొమ్మ వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మాట్లాడారా? దీనికి సంబంధించి ఎంతగా నష్టపోయే అవకాశం ఉంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మరొకసారి ఐబొమ్మ రావడంతో? కళ్యాణ్, యాజ్ యూజువల్ గా కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీయడం, తర్వాత వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్ లో పెట్టడం అనేది నిజంగా వాళ్ళకు చాలా నష్టం జరుగుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైనా మూవీ రాగానే తర్వాత థియేటర్ రైట్స్ కావచ్చు, తర్వాత ఓటీటీ రైట్స్ కావచ్చు, వెనటి మీద డబ్బులు వస్తాయి. కానీ ఒకసారి గతంలో మనం గమనిస్తే ఏ పైరసీ సినిమా వీడియో అయినా కానీ క్వాలిటీ తక్కువగా ఉండొచ్చాయి. కానీ ఇప్పుడు ఐబొమ్మ 2.0 హెచ్డి క్వాలిటీ వస్తుందంటే ఒక రకంగా చెప్పాలంటే ఓటీటీలో ఎంత క్వాలిటీ ఉంటుందో అదే క్వాలిటీతో మూవీస్ ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సినిమా ఫీల్డ్ కి గతం కంటే ఎక్కువ దెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఇంకా ఎలాంటి ఫిర్యాదు రాలేదు. మొత్తం మీద సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఐబొమ్మ 2.0 హెచ్డి వీడియోస్ మాత్రం ఖచ్చితంగా ఆ సినిమా పరిశ్రమకు చాలా దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తా ఉంది. అవతల పక్క వ్యక్తులు కూడా ఆల్రెడీ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి రిమైండ్ చేసిన నేపథ్యంలో ఏమాత్రం దొరకకుండా దాన్ని హైఎండ్ టెక్నాలజీ తోటి ఏమాత్రం దొరికే అవకాశం లేకుండా వాళ్ళు కూడా ఈ వెబ్సైట్ కనిపిస్తుందని తెలుస్తా ఉంది. చూడాలి మరి ఫ్యూచర్ లో ఇది సినిమా పరిశ్రమ చాలా పెద్ద పని చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన డ్యామేజ్ కంటే చాలా దారుణంగా ఉన్నది. గతంలో మనం వీడియోస్ చూస్తాం, ఐబొమ్మ సంబంధించిన వీడియోలు అవి పెద్ద క్వాలిటీ ఉండేవి కాదు. కానీ ఐబొమ్మ 2.0 క్వాలిటీ చూస్తే దిమ్మ తిరిగే క్వాలిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది సినిమా పరిశ్రమకు ఒక పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు. చాలా 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 విధాలుగా ఇది కొత్త సినిమాలన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ సినిమా పరిశ్రమ ఖచ్చితంగా దీని మీద సీరియస్ అయ్యి మరోసారి కేసు పెట్టి దీని మీద స్పెషల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పని కూడా పోలీసులకు అవకాశం ఇస్తుంది. దీని మీద ప్రస్తుతం మాత్రం పోలీసు దిగా కొనసాగుతా ఉంది. సినిమా పెద్దలు కూడా దీని మీద కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమై తర్వాత దీన్ని ఏ విధంగా కట్టుకోవాలని దాని మీదనే సైబర్ క్రైమ్ పోలీసు ముందస్తుగా యాక్షన్ ప్లాన్ తయారు చేసి చూస్తా ఉంది. ఏదైనా కూడా గతం కంటే హెచ్డి క్వాలిటీలో ఐబొమ్మ 2.0 రావడం అనేది ఖచ్చితంగా సినిమా పరిశ్రమ ఒక పెద్ద ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు. కళ్యాణ్, రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఐబొమ్మ 2.0
హెచ్డి క్వాలిటీలో ఐబొమ్మ 2.0 వచ్చింది. కొత్త సినిమాలన్నీ కూడా ప్రస్తుతానికి ఆ వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. దీనివల్ల సినీ ఇండస్ట్రీకి ఎంతగానో నష్టం జరుగుతుంది. గతంలో ఐబొమ్మ రవిని ప్రోత్సహిస్తూ ఆయనను సపోర్ట్ చేస్తూ ఎంతోమంది సామాన్య ప్రజలు ఈ టికెట్ రేట్లని మేము భరించలేకపోతున్నాం, ప్రొడ్యూసర్స్కి హీరోస్కి అంతగా డబ్బులు పెట్టాల్సిన అవసరం ఏముంది అంటూ సామాన్య ప్రజలు కూడా మాట్లాడడం జరిగింది. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి ఒక రకంగా రాబిన్ హుడ్ అంటూ ఆయనకి చాలామంది సపోర్ట్ చేశారు. కానీ దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది నష్టపోతుంటారు. 24 ఫ్రేమ్స్కి సంబంధించిన వాళ్ళు ఒక సినిమాకి కష్టపడి పనిచేస్తారు. తమ పేరుని వాళ్ళు ఆ సినిమా ద్వారా ఎంతో కొంత పేరును పొందుతాము, మరిన్ని అవకాశాలు అందుతాయి అంటూ ఎంతోమంది ఆశలు ఉంటాయి, ఎంతోమంది ఆశపడుతుంటారు. కానీ వాళ్ళందరి ఆశలు కూడా అడియాశలు అయిపోతుంటాయి. ఇలా బ్లాక్ మార్కెట్లో పైరసీ సినిమాలని కనుక రిలీజ్ చేస్తే దానివల్ల ఇండస్ట్రీ ఎంతో నష్టపోతుంది అంటూ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ వీరందరూ కూడా ఎన్నోసార్లు లబోదిబోమని మొత్తుకున్నారు. ఇటు పోలీసులను కూడా సంప్రదించారు. దాని ద్వారానే గతంలో యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ యాక్షన్ వల్లే ఐబొమ్మ వెబ్సైట్ని కానీ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతానికి మరొకసారి పోలీసులకి, సినిమా ఇండస్ట్రీ పెద్దలకి, ప్రొడ్యూసర్స్కి, హీరోయిన్స్ వీరందరికీ కూడా మరొకసారి తలనొప్పిగా మారాడు ఈ ఐబొమ్మ రవికి సంబంధించి. ఐబొమ్మ రవి అయినా మరి తన వెనక ఉన్న వేరే నెట్వర్క్ ఇప్పుడు ఆ వెబ్సైట్ని రన్ చేస్తుందా, ఆ వెబ్సైట్ని ఎవరైనా లీజ్కి తీసుకొని రన్ చేస్తున్నారా? మొత్తానికైతే ఏం జరిగినా కానీ ఇదైతే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఈ వెబ్సైట్ పెట్టి పైరసీ సినిమాలను నడపడం అనేది సరైన విషయం కాదు. అది ఇల్లీగల్. అలాంటి సినిమాల్ని నడపకూడదు, అలా ఇండైరెక్ట్గా ఇల్లీగల్గా. అలాగే ఆ సినిమాల్ని చూసి వాటిని ఎంకరేజ్ కూడా చేయకూడదు సామాన్య ప్రజలు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారా? ఐబొమ్మను మళ్ళీ రవే తెచ్చాడని మీరు భావిస్తున్నారా, లేక వెనక ఇంకొక నెట్వర్క్ ఉందని భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే సజ్జనార్కి మరొకసారి ఛాలెంజ్ విసురుతుందా ఐబొమ్మ? గతంలో మనం చూసాం ఐబొమ్మ తన వెబ్సైట్లోనే చాలా క్లియర్గా ఒక పోస్ట్ని మెన్షన్ చేసి, నేను ఒక ప్యారలల్ ఇండస్ట్రీని రన్ చేస్తాను ఖచ్చితంగా, సామాన్య ప్రజల కోసం. వాళ్ళు వందల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు మల్టీప్లెక్స్లకి, సినిమా థియేటర్లకి వెళ్ళి సినిమాలు చూడలేని పరిస్థితి. హీరోయిన్స్కి ఇంతగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటూ, అలాగే మీ వల్ల చేతనైతే నన్ను పట్టుకోండి అంటూ పోలీసులకి సవాలు విసిరిన ఆ మెసేజ్ని గతంలో మనం చూసాం. మరి మరొకసారి ఇది సజ్జనార్కి, పోలీసు వ్యవస్థకి మరొకసారి సవాలు విసిరే ప్రయత్నం చేయడమేనా? అంటే ఒకసారి ఇంకా లేదు ఐబొమ్మ అనే వెబ్సైట్ లేదు, రవి కూడా ప్రస్తుతానికి పోలీస్ కేసులో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో ఆయన ఇండియాలోనే ఉండి మొత్తానికైతే మరి ఉన్న సమయంలో వెబ్సైట్ని మళ్ళీ ఎవరు రీస్టార్ట్ చేశారు? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.